హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం హోటల్ స్టైల్ సాంబార్ చేసుకుంటున్నాం. చిన్న గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రం చేసుకొని విజిల్ కుక్కర్లో వేసుకోవాలి. 3 విజిల్లు కానీ 4 విజిల్లు రానియాలి. చింతపండు నానేసుకోవాలి, నిమ్మకాయ సైజు అంతా విజిల్ వచ్చే తలకి. 5 నిమిషాల తర్వాత చింతపండు పిండుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత బాగా ఎనుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 గంట ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ పచ్చెనగపప్పు వేయించుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. బౌల్ తీసుకొని అందులో మునక్కాయలు వేసుకోవాలి. వంకాయలు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. మీ రుచికి తగినట్టు కారం వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసా. ఉప్పు వేసుకోవాలి మీ రుచికి తగినట్టు. ఉప్పు కారం ముక్కలు పట్టేలా కలుపుకోవాలి. మనం కలుపుకున్న చింతపండు వేసుకోవాలి. మీకు ఎక్కువైంది చింతపండు అంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవాలి. ఆనియన్స్ వేగాక 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. మీడియం సైజు టమోటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మగ్గిందో లేదో చూసుకోవాలి. మగ్గిన తర్వాత పులుసు వేసుకోవాలి. కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా. మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. నేను 1 క్యారెట్ వేసా, కావాలంటే మీరు ముల్లంగినే వేసుకోవచ్చు. మీడియం సైజు మామిడికాయలు వేసా. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఉడికిందా లేదో చూసుకోవాలి. ఉడకపోతే మళ్ళీ మూత పెట్టి ఇంకో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ సాంబార్ పొడి వేస్తున్నా, టీ స్పూన్ వేసాను. కలుపుకొని మనం ఉడికించిన పప్పు వేసుకోవాలి. పప్పు అంతా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. రెడీ అయిపోయింది హోటల్ స్టైల్ సాంబారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫాలో అవ్వచ్చు కదా. సూపరో.